ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు కృతజ్ఞతలు. ఈ థర్స్డే జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ని ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా గొప్ప దేవ ఆశ్చర్యకరుడా లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలయ్యా. మా అందరి జీవితంలో మరొక థర్స్డే తండ్రి అయ్యా ఈ ఆన్లైన్ ప్రేయర్ చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు. అనేక రీతులుగా అనేక సార్లు ప్రభా నీ వాక్యముతో మమ్మల్ని హెచ్చరిక చేస్తూ తండ్రి మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నాయనా ఇదిగో ఈ థర్స్డే ప్రేయర్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. అయ్యా చక్కగా నాయనా ఇదిగో తండ్రి చక్కగా జరగటానికి నీ కృపను దయచే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దేవా నీ స్వాధీనంలో పెట్టుకొని సమస్తము నాయన నీ చిత్తానుసారముగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. నాయన ఈ ప్రేయర్కి సంబంధించిన సపోర్టివ్ సిస్టమ్ అంతటినీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకోదేవా. ఈ స్థలాన్నంతటినీ మీరు అభిషేకింపచ్చే ఎక్కడ నాయన ఎలాంటి దుష్ట శక్తులకే కానీ చీకటి అంధకార శక్తులకి ఏ మాత్రము అధికారం ఉండటానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. నాయన ఈ స్థలమంతా నీ సన్నిధితో నింపమని కోరుచున్నాను తండ్రి. ప్రతిదీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకో తండ్రి. వాక్యం అందించబోతున్న నీ సేవకుని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బోరగా మీరుండి నాతో మాతో మా అందరితో మాట్లాడమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరే మాతో ఉండి నాయన మా మధ్య ఉండి మీ కార్యాలను జరిగించమని కోరుచున్నాను దేవా. అయ్యా ఎంతమంది బిడ్డలైతే నాతో పాటు ప్రేయర్లో ఏకీభవించి ఉన్నారో వారందరినీ దృష్టించు దేవా. వారందరినీ చూస్తున్న దేవుడు వయ్యానికే వందనాలయ్యా. వారందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. అంతేకాకుండా గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పచెప్పాను తండ్రి. మా అందరితో సూటిగా మీరు మాట్లాడు ప్రభా. మా హృదయాలను రంజింపచేసి దేవా మమ్మలను సరిచేసి నీ వాక్యాన్ని గ్రహించుకునే జ్ఞానము మీరు మా అందరికీ దయచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెపుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకెంతమంది అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వీరందరూ కూడా త్వరపడి గూగుల్ మీట్లో కనెక్ట్ అవ్వాలని కోరుచున్నాము. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. మీకు కూడా ఈ పాట తెలిసినట్లయితే నాతో పాటు పాడవలసిందిగా కోరుచున్నాను. మీరున్న స్థలములోనే దేవుని స్తుతించాలి. కొంత సమయము మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మనం కూర్చున్న కొంత సమయం గడుపుతున్న ఈ కొంత సమయం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కనపడదాము. Jesus.
సింహాసనాసీనుడా ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను.
I give God all the glory for what He is doing in our lives. మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. నిశ్చయముగా దేవుడు మన పక్షాన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి సమర్థుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఈరోజు తప్పనిసరిగా దేవుని యొక్క కృపను మనం పొందుకుని ఆయన చేత దర్శించబడి ఆయన చేత బలము పొందుకుని ఆయన చేత ఉజ్జీవింప చేయబడి మరి ముందుకు సాగిపోవాలని దేవుడు మనని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కూడా దేవుని వాక్యం మన ముందు రాకముందు లెట్ us లుక్ టు గాడ్. అందరం దేవుని వైపు చూద్దాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మన కళ్ళు మూసుకుని దేవుని వైపు చూద్దాం. యేసయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. దేవా, నీకు స్తోత్రం నాయనా. నీ యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదు. నా యేసు, నీకు స్తోత్రం నాయనా. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నీ ప్రియ బిడ్డలైన వారు నీ దగ్గరికి వచ్చారు. నా పరలోకపు తండ్రి, ఈ రాత్రి ప్రతి బిడ్డని చూడండి నాయన. కనికరముతో మీరు కదిలించబడండి నాయన. ఈ రాత్రి నువ్వు ఉన్నావని నీ దగ్గరికి మేము వచ్చామయ్యా. ఈ రాత్రి నేను జాగ్రత్తగా వెతుకు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవని మేము వచ్చి ఉన్నాం. నా ప్రభువా, నీకు స్తోత్రం. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు, ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడు నాయన. దేవా, నీకు స్తోత్రం నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు కదా నాయన. మేము నమ్ముతున్నాం ఈ రాత్రి వేళ సమయంలో నీ మహిమ కార్యాలు, నీ మహోత్ కార్యములు నువ్వు జరిపించి నీ నామ ఘనత కొరకే సమస్త కార్యాన్ని జరిపించమని అడుగుతున్నాను. తండ్రి, నీకు స్తోత్రం నాయన. నా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి దేవా, నీకు స్తోత్రం. ఏ భారముతో దేవా, ఏ బలహీనతలతో, ఎలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు నీ దగ్గరికి వచ్చినారు నువ్వు ఎరిగిన దేవుడవి. యేసయ్యా, ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకు నాయనా. ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయన. దేవా, నీకు స్తోత్రం నాయన. నీ రెక్కల నీడ కిందకి మేము వస్తుంటుండగా నీ కృపలో మమ్మల్ని నడిపించి నువ్వు బలపరచమని అడుగుతున్నాను. యేసయ్యా, నన్ను కూడా నీ సిలుచాటు మరుగుపరచు. నీ రక్తము చేత మమ్మల్ని అందరినీ కడుగు నాయన. నీ ఆత్మ చేత ఈ కార్యాన్ని నువ్వు జరిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. మరి ఈ రాత్రి కూడా నిశ్చయముగా మన దేవుడు మన ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు కదా. దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు మన శ్రమలో, మన కష్టంలో, మన విపత్తులో, మన బలహీనతల్లో దేవుని సన్నిధిలో చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. దేవా, ఇదిగో నా పక్షాన నువ్వు ఇలా చేస్తే నేను తప్పకుండా నీ కొరకు జీవిస్తానయ్యా, నీలో నడుస్తానయ్యా, నీలో జీవిస్తానని ఎన్నోసార్లు మనం ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ రాత్రి కూడా మరి దేవుని గ్రంథముల నుంచి ఒక వ్యక్తి గురించి మనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుని సన్నిధిలో అతడు తన శత్రువులు తనని వెంటాడుతున్న సమయంలో, శత్రువులు అతని మీదకి యుద్ధానికి వచ్చిన సమయంలో ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుని ఆశ్రయించాడు. హీ లుక్డ్ ఫర్ గాడ్. దేవుని వైపు చూచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, న్యాయాధిపతులు, జడ్జెస్, న్యాయాధిపతులు, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11 11వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 30-31 చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 30 and 31. జడ్జెస్ చాప్టర్ 11 verses 30 and 31. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి నువ్వు మా మంచి బోధకుడివి. ఇక్కడ నేను కాదయ్యా, నువ్వే నిలబడి మాట్లాడు. నా మాటలు, నా ఆలోచనలు కొట్టివేయి.
ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయన. ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను నాయన. ప్రతి ఆటంకాల్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను నా ప్రభువా. ఈ రాత్రి నీ వాక్యం బహు ధారాళముగా అయ్యా నువ్వు పంపించి మందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. ఈ యెఫ్తా ఎప్పుడైతే తన శత్రువులైన అమోనీయులు కదా అతని మీదకి బహు బలముగా వచ్చినప్పుడు యెఫ్తా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఏమీ చేయలేని సమయాల్లో, వెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ కదా, మన ప్రయత్నాలన్నీ చేస్తాము, బట్ అన్నిట్లో విఫలమైపోయినప్పుడు, అన్నిట్లో మనం ఓడిపోయినప్పుడు ఇన్ ద లాస్ట్ వి కమ్ టు గాడ్. చివరిగా దేవుని దగ్గరికి వస్తాం. అయ్యా నువ్వే సహాయం చేయాలి, బ్రదర్ ప్రేయర్ చేయండి, దేవుడు సహాయం చేయాలని అంటూ ఉంటారు. నిజమే, యెఫ్తా కూడా ఏం చేశాడంట, దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఏం చేశాడంట, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అక్కడ 30వ వచనము. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా ఏమంటాడు, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును. కదా, దేవుని దగ్గర మాట ఇచ్చేశాడు యెఫ్తా. అయ్యా అమోనీయులను నా చేతికి నువ్వు అప్పచెప్పి, ఒకవేళ నేను బ్రతికి క్షేమంగా నేను నా ఇంటికి చేరినట్టయితే, అయ్యా నా ఇంటిలో నుంచి ఏది మొట్టమొదటగా బయటికి వస్తుందో అది యెహోవాకు ప్రతిష్టమగును. యెహోవాకి నేను దాన్ని అప్పచెప్పేస్తాను, యెహోవాని దాన్ని బలిగా నేను అర్పించేసేస్తాను అని ఏం చేశాడు, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. చాలాసార్లు మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన వేదనలో దేవుని దగ్గర ఒప్పందం చేసుకుంటాం. ప్రభా, ఒకవేళ నువ్వు నాకు ఈ కార్యాన్ని చేసినట్టయితే, దేవా నా బిడ్డను నువ్వు పాస్ చేసినట్టయితే, నా బిడ్డ వివాహం జరిగినట్టయితే, నా కుటుంబంలో క్షేమం జరిగినట్టయితే, నాకు మేలు జరిగినట్టయితే, యేసయ్యా నీ కోసమే జీవిస్తానన్నావు, నీ కోసమే బ్రతుకుతానని చెప్పావు యేసయ్యతో కదా. యేసయ్యా నువ్వు నాకు మేలు చేస్తే, దేవా నీ మందిరానికి నేను వెళ్తానయ్యా, దేవా నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా, నీ కొరకే సజీవ యాగముగా నా శరీరాన్ని సమర్పించుకుంటానయ్యా, యేసయ్యా నీ సువార్తను నేను ప్రకటిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తాను, నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ సన్నిధిలో సాక్షిగా నేను నిలబడతాను, నీ సాక్ష్యాన్ని నేను పంచుకుంటానని ఎన్నోసార్లు ఒప్పందం చేశావు కదా. యెఫ్తా కూడా ఏం చేశాడంట, దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా నేను ఒకవేళ బ్రతికి నా ఇంటికి క్షేమంగా నేను వెళ్ళినట్టయితే, అయ్యా ఇదిగో నా ఇంటిలో నుంచి ఏది మొట్టమొదటిగా బయటికి వస్తుందో అది యెహోవాకు ప్రతిష్టంగా నేను అప్పచెప్పేస్తాను, అది యెహోవాకు బలిగా నేను అర్పించేస్తానని యెఫ్తా ఏం చేశాడంటే మొక్కుబడి చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రివేళ సమయంలో దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, దేవుడు నీకు దేవుని నుండి జవాబు రావాలని, దేవుడి నుండి ఒక కార్యం జరగాలని, దేవుడి నుండి ఒక అద్భుతం నీకు జరగాలని చాలాసార్లు నీవు కూడా దేవుని సన్నిధిలో అనేకమైన మొక్కుబడులు చేసుకున్నావు. దేవా ఇలా జరిగితే తప్పక దేవా నీ కోసమే బ్రతుకుతాను, నీ కోసం నిలబడతాను, అయ్యా నీ సేవను నేను చేస్తాను, అయ్యో నీ కొరకు నేను ఎంతగానో నిలబడతాను, నేను రెగ్యులర్గా ప్రార్థన చేస్తానయ్యా, నేను ఉపవాసిస్తానయ్యా, ఎన్నెన్నో మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నిత్యముగా ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు మొక్కుబడి చేసినట్టయితే కదా, ఆ మాట మీద నువ్వు నిలబడవలసినదే.
చూడండి, ఎప్పుడైతే యెఫ్తా అలాంటి మాట ఇచ్చాడో, మనకి సమయం లేదు కానీ అధ్యాయం చదివినప్పుడు దేవుడంట అమోరీయులను యెఫ్తా చేతికి అప్పచెప్పాడు. శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నాడు యెఫ్తా కదా. దేవుడంట ఆయన సన్నిధిలో ఆయన చేసిన మొక్కుబడి, యెఫ్తా ఏదైతే మొక్కుబడి చేశాడో ఆ మొక్కుబడి ప్రకారంగా దేవుడు ఏం చేశాడు, యెఫ్తాకు శత్రువు పైన విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం గమనించినట్టయితే 32వ వచనం చూడండి ఏమంటాడు. విల్ రీడ్ వర్స్ 32. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్ద సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాను. కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చి వరకు రామామీము వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేశాడు. 20 పట్టణము వారిని విశేషముగా హతము చేశాడు. ఇది యెఫ్తా ఒక సామర్థ్యత కాదు, కానీ దేవుడే శత్రువులని ఏం చేశాడు, యెఫ్తా చేతికి అప్పచెప్పాడు. ఈరోజు నీ ముందు శత్రువు నిలబడ్డాడు, సమస్యలు నిలబడినాయి, పరిస్థితులు నిలబడినాయి కదా. నువ్వు అంటున్నావు, దేవా ఇవన్నిటినీ నా చేతికి అప్పచెప్తే దేవా నా జీవితం నీకు ఇచ్చేస్తానయ్యా, నీ కోసం నడుస్తానయ్యా, నీ కోసం బ్రతుకుతానని ఎన్నెన్నెన్నో ఒప్పందాలు మనం చేసుకుంటాం, ఎన్నెన్నెన్నో కదా మొక్కుబడులు దేవుని సన్నిధిలో మనం చేస్తూ ఉంటాం. యెఫ్తా కూడా అలా చేసినప్పుడు జీవం కలిగిన దేవుడు యెఫ్తా జీవితంలో కదా మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు కదా. ఆ శత్రువులందరినీ దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యెఫ్తా వారందరినీ జయించి తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. 34వ వచనం. విల్ రీడ్ వర్స్ 34. యెఫ్తా మిస్పాలోనున్న ఏం చేశాడు, తన ఇంటికి వచ్చేసాడు కదా. తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాక మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను కనుక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాం, యెఫ్తా ఎప్పుడైతే తన ఇంటికి తిరిగి వచ్చాడో ఆయనకి ఒక్కతే కుమార్తె, ఇంకా కుమారులు లేరు, కుమార్తె లేరు, ఒక్కతే. షీ వాజ్ ద ఓన్లీ డాటర్. బహు ప్రేమగా పెంచుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో తన కుమార్తె ఆ తంబురని కదా వాయించుకుంటూ ఎంతో సంతోషంగా పాట పాడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. యెఫ్తా చూడగానే ఒక్కసారి కృంగిపోయాడు. అయ్యో నా కుమార్తె, నువ్వు నన్ను బహుగా కృంగ తీసేశావు, నేను యెహోవాకు మాటిచ్చాను, నా కుమార్తె నా ఇంట్లో నుంచి ఏది ముందు బయలుదేరి బయటకు వస్తుందో అది యెహోవాకు ప్రతిష్టముగా నేను ఇచ్చేస్తాను, బలిగా నేను అర్పించేస్తాను, నేను ఇచ్చేశాను. అయ్యో నేను మాట ఇచ్చాను కనుక నేను వెను తిరగను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవునికి ఏమి మాట ఇచ్చావు నువ్వు? వాట్ వావ్ డిడ్ యు మేడ్ విత్ గాడ్? దేవునితోటి ఎలాంటి కదా మొక్కుబడి నువ్వు చేశావు, ఎలాంటి ఒప్పందము చేశావు? యెఫ్తా అంటున్నాడు, దేవునికి నేను మాట ఇచ్చాను కనుక నేను వెను తీసుకోను. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి యెఫ్తా జీవితం నుంచి అనేకమైన గుణపాఠాలు మనం నేర్చుకోవాల్సినది కదా. మనకు అనుకూలంగా ఉన్నవన్నిటినీ దేవుని సన్నిధిలో, ఓకే దేవా నేను చెప్పాను, నేను చేస్తానంటాం.
ఏదైతే మనకు అనుకూలంగా లేదో అది ఏం చేస్తామంటే మనము వి సింప్లీ డినై, మనం ఆ కార్యాలని చెయ్యము. మనం మాట ఇచ్చి వెనక్కి తిరిగిపోతాము. వి గివ్ ఎ వర్డ్ టు గాడ్, కానీ ఆ మాట మీద మనం నిలబడము. యెఫ్తా అంటున్నాడు, యెహోవాకు నేను మాట ఇచ్చాను నా కుమార్తె, నేను వెను తిరగలేను. అది నువ్వు నా కుమార్తెవైనా, నేను ప్రేమించే ఒక్క కుమార్తె అయినా కానీ నేను వెను తీయలేను. బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎ వర్డ్ టు మై లార్డ్, నా దేవునికి నేను మాట ఇచ్చాను. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి యెఫ్తా లాంటి వ్యక్తిగా నువ్వు మారాలి. దేవునికి మాట ఇచ్చిన నీవు వెనక్కి తిరగకూడదు. వెన్ యూ హ్యావ్ గివెన్ ఎ వర్డ్ టు గాడ్, నాగలి మీద చేయవేసిన వాడు మరలా వెనక్కి తిరగడానికి కదా, మరి ఊరుకోవడానికి దేవుడు కాదంటున్నాడు. వాడు దేవునికి పాత్రుడు కానే కాదు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక మాట ఇచ్చావు, యూ షుడ్ నెవర్ టర్న్ బ్యాక్ ఫ్రమ్ గాడ్. సహోదరుడా, సహోదరి, ఎన్నిసార్లు నీ కష్టంలో, నీ వేదనలో ఉన్నప్పుడు, దేవా నువ్వు గిని నాకు మేలు చేస్తే, నువ్వు గిని నాకు మంచి జరిగిస్తే, దేవా నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను, అయ్యా నీలోనే జీవిస్తానని ఎన్నెన్నెన్నో ఒప్పందాలు చేసుకున్నావు. ఏమైపోయినాయి నీ ఒప్పందాలు? యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెను తిరగనని యెఫ్తా బహుబలంగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి ఇదిగో నిజమైన దేవుని బిడ్డ అయిన నీవు కూడా దేవునికి మాట ఇచ్చిన నీవు వెనక్కి తిరగడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగితేవో ఇదిగో నువ్వు శాపగ్రస్తుడివే, నువ్వు దేవునికి పాత్రుడవు కావు. యు డజంట్ బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి చెందిన వాడవు కానే కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకొరకు ఇక్కడ మనం చూసినట్టయితే యెఫ్తా అంటున్నాడు, అయ్యా ఇదిగో అమ్మా, నేను నా దేవునికి మాట ఇచ్చాను కనుక నేను వెనక్కి తిరగను. ప్రియ సహోదరుడా, టుడే యు నీడ్ టు లీవ్ లైక్ యెఫ్తా. యెఫ్తా లాగా నువ్వు నిలబడవలసిన సమయం ఇది. అవును దేవా, నీకు మాట ఇచ్చాను, నేను వెనుక తిరగనయ్యా, నీ కొరకు నేను నడుస్తాను అయ్యా, నీలో నేను జీవిస్తాను, నీకోసము నిందలు అనుభవిస్తాను, నీకోసం నేను అవమానాల్ని అనుభవిస్తాను, నీకోసము ప్రతి కాడిని నేను మోయడానికి సిద్ధమే అని ఒప్పుకున్న నీవు నిలబడము నీకు మేలు, అది నీకు క్షేమము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 23. ఈ వాక్యాన్ని అలాగే ఉంచుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. We'll read book of Deuteronomy chapter 23 verses 21 to 23. 21 నుంచి 23 వరకు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. యూ షుడ్ నాట్ డిలే ఇట్. దేవా, నేను నీకోసము సమర్పించుకుంటానయ్యా, నీలో నడుస్తానయ్యా, అయ్యా నీలో శ్రద్ధగా జీవిస్తానయ్యా, నీ వాక్యాన్ని చదువుతాను, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను అని ఎన్నెన్నెన్నో మొక్కుబడి చేసిన నీవు దాన్ని తడవు చేయకూడదు. యూ షుడ్ నాట్ డిలే ఇట్. మొక్కుబడి చేశానండి, ఇవ్వనా ఏంటి, నేను ఎప్పుడన్నా నేను చెల్లిస్తాను కాదు. నువ్వు దేవుని సన్నిధిలో చేసిన మొక్కుబడిని నువ్వు తడవు చేయడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ డిలే ఇట్. ఆ మాట మళ్ళీ చదువుకుందాము. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. ఒకవేళ నువ్వు ఇవ్వనట్టయితే నీ దగ్గర నుంచి యెహోవా దాన్ని రాబట్టుకుంటాడు. దేవుడు నిన్ను ఎలా బలవంతము చేసన్నా నువ్వు చేసిన కార్యాల్ని నీ నుండి రాబట్టుకుంటాడు. ఈరోజు వాక్యం ఖచ్చితంగా నీతోటి సెలవిస్తుంది.
సహోదరుడా, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ఒప్పందాన్ని బట్టి దాన్ని తడవు చేయకుండగా, అవును దేవా, నీ కోసం నడుస్తాను, నీలో నిలబడతాను అయ్యా, నీ సాక్షిగా నేను ఉంటానయ్యా, అయ్యా నీ మహిమగా నేను వెళ్తానయ్యా. ఏదేదైతే దేవుని సన్నిధిలో మ్రొక్కబడి నువ్వు చేసుకున్నావో, ఇదిగో దాన్ని తడవు చేయక నువ్వు దేవుని సన్నిధిలో అతి త్వరలో నువ్వు చేయడానికి ముందుకు వెళ్ళిపోవాలని ఈ రాత్రి దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు చేయనట్టయితే యెహోవా దాన్ని ఏం చేస్తాడంటే నీ నుండి అతడు ఎలా దాన్ని తీసుకోవాలో దేవుడు తీసుకోగలడు. తర్వాత ఇంకేమంటాడు అక్కడ చూడండి, అది నీకు పాపమగును. అది నీకు ఏమవుతుందంటే పాపమగును. నువ్వు దేవునికి మాట ఇచ్చి వెనక్కి నువ్వు తీసుకుంటే అది నీకు పాపంగా మారుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ సిన్ ఆన్ యువర్ పార్ట్. నీ దృష్టిలో అది పాపంగా మారుతుంది. ఆ పాపం వలన అది నీకు మరణమే, నాశనమే, శాపమే నీ ఇంటి మీదకి తీసుకొచ్చేస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు అనేక కుటుంబాలు శాపము, అనేక మంది జీవితాలు ఈరోజు పాపము వారిని ఏలుబడి చేస్తుంది. ఈరోజు అది నీ జీవితంలో పాపంగా మారడానికి కారణం ఏంటిదంటే, ఇదిగో నువ్వు దేవునికి ఇచ్చిన మాటని నువ్వు వెనక్కి తీసుకున్నావు, నువ్వు దాన్ని తడవు చేస్తున్నావు. యు ఆర్ డిలేయింగ్ ఇన్ గివింగ్ ఇట్ టు గాడ్. దేవుని సన్నిధిలో ఆ కార్యాన్ని జరిపించడానికి నువ్వు ఆలస్యము చేస్తున్నావు. అది నీకు పాపం అవుతుంది. ఇట్స్ ఎ సిన్ ఆన్ యువర్ పార్ట్. సహోదరుడా, ఈ రాత్రి ఏది దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావో పశ్చాత్తాపడు. ప్రభువా, ఈ రోజు నుంచి నాయనా నీ సన్నిధిలో నేను ఒప్పుకున్న దాని ప్రకారంగా నడుస్తానయ్యా, అలా జీవిస్తానయ్యా, అలా నా జీవితాన్ని నీకు అప్పచెప్పుకుంటానయ్యా కదా. దేవుని సన్నిధిలో నువ్వు అలా నడిచినట్టయితే అది మేలు, లేదా అది నీకు పాపమగును. ఇంకేమంటాడు చూడండి అక్కడ, నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపముండదు. అది నీ యందు పాపముండదు. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేయనట్టయితే ఇట్స్ ఓకే, నువ్వు చేయకుండుకుంటే ఆ పాపం నీ మీద ఉండేది కాదు. కానీ నువ్వు చేసేవే, దేవా నీకోసం నడుస్తానయ్యా, నీకోసం జీవిస్తానయ్యా, అయ్యా నువ్వు ఇలా చేస్తే, నా బిడ్డ వివాహం చేస్తే, నాకు మేలు చేస్తే నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని అన్ని ఒప్పందాలు చేసుకున్నావు. ఒకవేళ ఆ మొక్కుబడి నువ్వు చెయ్యనట్టయితే అది నీకు పాపం ఉండదు. నువ్వు చేసావు కాబట్టి అది నీ ఎడల పాపముగా మిగిలిపోయింది. ఆ శాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభువా, నేనెన్నో మాటలు నీకు ఇచ్చానయ్యా, కానీ దాని ప్రకారంగా నేను జీవించలేదు. ఆ మాటను వెనక్కి తీసుకున్నాను, నేను తడవు చేశానయ్యా. ఈ రాత్రి నన్ను క్షమించు. లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించయ్యా, నీ కోసం జీవిస్తాను. అనన్య సపేరాలు ఏం చేశారంట, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. అయ్యా, మాకున్న భూమి అంతా అమ్మేసింది, అంతా తీసుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర మేము పెడతామని ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకొని ఏం చేశారంటే, పేతురు దగ్గరికి వచ్చి ఏం చేశారంటే, కొంత దాచిపెట్టుకుని ఏం చేశారంటే ఆ కొంచెం తీసుకొచ్చి పేతురు ముందు పెట్టారు. పేతురు అంటున్నాడు, ఇదిగో అపవాది ఎందుకు మీకు ఇలాంటి దుష్ట ఆలోచన కలిగించాడు? మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు శోధిస్తున్నారు? దేవుని దృష్టిలో ఎందుకు మీరు ఇలా పాపము చేస్తున్నారు? అనన్య, ఇంతకే అమ్మేవా అని అడిగాడు పేతురు. అవునయ్యా, ఇంతకే అమ్మాను. ఎందుకు అనన్య నిన్ను అపవాది శోధిస్తుంది? ఎందుకు నువ్వు దేవుని దృష్టిలో పాపము చేశావు? నువ్వు ఒప్పుకున్నది ఒకటి, దేవుని సన్నిధిలో తీసుకొచ్చినది ఒకటి కదా. ఎప్పుడైతే పేతురు అనన్యతో మాట్లాడుతున్నాడో అనన్య కుప్ప కూలిపై మరణించేశాడు. తన భార్య కూడా భర్తతో ఏకీభవించింది. ఇద్దరు కలిసి దేవుని కొరకు సమర్పించుకుందాం అనుకున్నారు. కానీ ఇద్దరు
దేవుని దృష్టిలో పాపము చేశారు. అన్న మాట ప్రకారంగా చేయలేదు, ఇచ్చిన మాట ప్రకారంగా జరిగించలేదు. వారిద్దరూ కూలిపోయి మరణమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, ఈరోజు నువ్వు ఒకవేళ మొక్కుబడి చేయనట్టయితే అది నీ దృష్టిలో పాపంగా ఉండదు. కానీ ఒకవేళ నువ్వు మొక్కుబడి నువ్వు చేసినట్టయితే అది నీ ఎడల పాపంగా మిగిలిపోతుంది. ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోబోతుంది. సహోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ సమయంలో బహు జాగ్రత్త కలిగి, అయ్యో నా తండ్రి, నేను నీ సన్నిధిలో ఎన్నో ఒప్పందాలు చేశాను, కానీ ఏది కూడా నేను నెరవేర్చలేదయ్యా. ఎందులో కూడా నేను నీకు చెప్పినట్టుగా మాటిచ్చినట్టుగా నేను నడవలేదయ్యా. సహోదరుడా, ఎన్నోసార్లు మాటిచ్చావు, దేవా నీతో నడుస్తానన్నావు. సహోదరి, ఎన్నోసార్లు మాటిచ్చావు, దేవా నీలోనే జీవిస్తానన్నావు. నిన్ను విడిచిపెట్టనయ్యా, ఏదేమైనా కానీ ఐ విల్ నాట్ లీవ్ యు అన్నావు. కానీ దేవుని విడిచి జీవిస్తున్నావు. ఈ రాత్రి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. నువ్వు మాట ఇచ్చి దాని ప్రకారంగా నువ్వు నడవడం లేదు. అది నీ దృష్టిలో పాపంగా మారుతుంది. ఇట్స్ ఎ సిన్ ఆన్ యువర్ పార్ట్. బహు జాగ్రత్త. ఈ రాత్రి నువ్వు ఒప్పుకోనట్టయితే బాగుండేదేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్నావు, దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నావు. మాట ఇచ్చి నేను వెనక్కి తిరగనని యెఫ్తా ఖచ్చితంగా తన కుమార్తెతో చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు అలాంటి వారి కొరకు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో మాట ఇచ్చి నువ్వు వెనక్కి తిరగడానికి వీలు లేదు. సహోదరుడా, సహోదరి, వాట్స్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఏది పరిస్థితి ఏదేమైనా కానీ, అయ్యా నీ సన్నిధిలో మాట ఇచ్చాను, నేను నిలబడతాను. ఐ విల్ వాక్ ఫర్ ఇట్, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్. దాని కొరకు నేను నిలబడతానని ఈ రాత్రి దేవుని కొరకు నిలబడేవారు దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రసంగి 5వ అధ్యాయము, విల్ రీడ్ బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 5. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఇక్కడ ప్రసంగి చాలా చక్కని మాట చెప్తున్నాడు. ఈ మాటను అందరూ బహు జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో నీకు ఇష్టం వచ్చినట్టుగా తొందరపడే మాటలు చెప్పేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా మొక్కుబడులు చేసేస్తావు. జాగ్రత్త. ఈ వాక్యం ఏమంటుంది? మళ్ళీ చదువుకుందాం. 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనతో పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని నువ్వు కాచుకో. చూడండి, నువ్వు త్వరపడి ఏదో మాట్లాడేయడానికి నీ హృదయాన్ని ప్రేరేపించొద్దు. బహు జాగ్రత్త. ఇది యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుతున్నావు. నీ నోటిని నువ్వు కాచుకో. యు నీడ్ టు కీప్ యువర్ మౌత్ ఇన్ యువర్ కంట్రోల్. నీ స్వాధీనంలో నువ్వు పెట్టుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అక్కడ చదవండి, ఏమంటాడు? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏదో నీకు ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధిలో పలకవద్దు. సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో యు నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధిలో కదా నీ తొందరపాటుతో అనాలోచనతో ఎన్నెన్నో మాటలు చెప్పేస్తావు దేవునికి. దేవా, ఇదిగో నువ్వు నా బిడ్డని పాస్ చేయి, నా బిడ్డకి ఇది చేయి, అది చేయి, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తాను. ఎన్నెన్నెన్నెన్నో ఒప్పందాలు చేశావు. అది నీ ఎడల పాపంగా మారిపోతుంది. అందుకొరకే తొందరపడవద్దు.
నీ నోటిని కాచుకో అని రాత్రి దేవుడు నీతో ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. 4వ వచనం చదువుకుందాం. అదే 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. డోంట్ డిలే ఇన్ గివింగ్ వాట్ యు హ్యావ్ వౌడ్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో ఏ మాట ఇచ్చావో అది చేయడానికి నువ్వు ఆలస్యం చేయకూడదు. ఇంకేమంటున్నాడు? బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నువ్వు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని ఉండుటయే నీకు మేలు. నువ్వు మొక్కుకొని చెల్లించేదానికన్నా ఒకవేళ నువ్వు మొక్కుకొని ఉండకుండా ఉంటేనే నీకు మేలు అని రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, జీవము గల దేవునితో నువ్వు ఆటలాడుకోవద్దు. ఆయన సన్నిధిలో తొందరపడి ఏదేదో నువ్వు పలకడానికి కదా నువ్వు ముందుకు పరిగెత్తొద్దు. నీ నోటిని కాచుకో. దేవునికి ఒక మాట ఇచ్చావో నువ్వు వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు. యెఫ్తా ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో నా కుమారి, నేను దేవునికి మాట ఇచ్చాను కనుక నేను వెనక్కి తీసుకోను. ఐ విల్ నెవర్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. నేను వెనక్కి తీసుకోను. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ సమల దేవుడు నీతో అదే సెలవిస్తున్నాడు. నువ్వు దేవునికి మాట ఇచ్చినప్పుడు యూ షుడ్ నెవర్ టేక్ బ్యాక్. ఆ మాట యందు నువ్వు నిలబడాలని దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. రెండోదిగా మనం చూస్తే మరలా అక్కడికి వచ్చేద్దాం. న్యాయాధిపతులు, విల్ కమ్ బ్యాక్ టు జడ్జెస్ చాప్టర్ 11. న్యాయాధిపతులు 11వ అధ్యాయం అక్కడికి మనం వచ్చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎప్పుడైతే యెఫ్తా ఈ మాట అంటున్నాడో తనకి ఏకైక కుమార్తె ఒక్కతే. ఆ కుమార్తె తండ్రి చెప్పిన మాటలు విని వాట్ ఈస్ హర్ రెస్పాన్స్, ఆమె జవాబు ఎలా ఉందో చూస్తాం. 36వ వచనం, 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. ఏమంటుందంటే, నా తండ్రి నువ్వు యెహోవాకి మాట ఇచ్చి ఉంటివా. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. తండ్రి, యెహోవాకి నువ్వు మాట ఇచ్చావే, నా గురించి నువ్వు ఏ మాట ఇచ్చావో అది నువ్వు చెల్లించి నన్ను సజీవముగా దహన బలి చేసేస్తావా? చేసేయి. యెహోవాకి ఏ మాట నువ్వు ఇచ్చావో వెనక్కి తిరగొద్దు నా తండ్రి, నువ్వు దాన్ని జరిపించేయి. అలాంటి కూతుర్లు కావాలి, అలాంటి కుమారులు కావాలి, అలాంటి వ్యక్తులు ఈ దినము కావాలి. దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నారు. నా తండ్రి, నా నిమిత్తము నువ్వు యెహోవా దగ్గర మాట ఇచ్చావా, వెనక్కి తిరగొద్దు, దాన్ని నువ్వు చెల్లించు కదా. వాట్ ఏ డాటర్ హీ హ్యాడ్, ఎలాంటి కుమార్తె యెఫ్తా కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవా, ఇదిగో నువ్వు ఏదైతే నా తండ్రి మాట ఇచ్చావో అది నెరవేర్చబడును కాకని కదా తన కుమార్తె తండ్రికి లోబడినట్టుగా మనం చూస్తున్నాం. షీ గేవ్ హర్ సెల్ఫ్. మనకు సమయం లేదు ఈ స్టోరీ అంతా మనము ఈరోజు మెడిటేట్ చేయడానికి. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, యెఫ్తా మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడిన వ్యక్తి. హీ స్టూడ్ ఆన్ హిమ్. ఆయనకి ఏకైక కుమార్తె అయినా కానీ, ఒక్కతే కుమార్తె అయినా కానీ, దేవునికి నేను మాట ఇచ్చాను, నేను వెను తిరగనని హీ గేవ్ హర్ టు గాడ్. దేవునికి ఇచ్చేశాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, జీవము గల దేవునితో మాట్లాడే నువ్వు నీ నోటిని బహు జాగ్రత్తగా కాచుకొని నువ్వు మాట ఇచ్చినప్పుడు నువ్వు నిలబడవలసి ఉన్నది. యు నీడ్ టు స్టాండ్ ఫర్ యువర్ వర్డ్. నువ్వు మాట ఇచ్చావో యు నీడ్ టు స్టాండ్ ఫర్ ఇట్.
మరణమైన జీవమైన ఏ పరిస్థితి అయినా, దేవా నేను మాట ఇచ్చాను, దేవా నేను నిలబడతాను, అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. God is looking for such people. మనం చూస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel chapter 1 verse 11. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. First Samuel chapter 1 verse 11. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. హన్నాకు బిడ్డలు లేరు, తన సవితికి బిడ్డలున్నారు కనుక ఆమె అనుదినము గొడ్రాలని ఎంతగా హింసించేదో మనకి తెలియదు. కానీ హన్నా బహుగా వేదనతో రోదనతో దేవుని సన్నిధికి వచ్చింది. ప్రతి సంవత్సరము ప్రార్థన చేసి వెళ్ళేది, కానీ ఏ జవాబు వచ్చేది కాదు. వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా ఆమె గర్భమును మూసివేసను అని రాస్తుంది వాక్యం. God has shut her womb. అయితే ప్రతి సంవత్సరము దేవుని దగ్గరికి వచ్చేది, ప్రతి సంవత్సరము ప్రార్థనలు అర్పించేది, బట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఏం జరగలేదు. ఒక దినము ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఏమని తెలుసా? నా జీవితంలో ఏది కూడా పని చేయడం లేదు. నేను ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని దేవునికి దహన బలులు అర్పించినా నా గర్భము తెరవబడ్డం లేదు. కనుక నేనేం చేస్తానంటే దేవుని సన్నిధిలో ఒక మ్రొక్కుబడి చేస్తాను. ఏంటి తెలుసా? జీవగల దేవుడైన యెహోవా నాకు ఒక్క మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డని నీ దగ్గరే ఉండటానికి నేను సమర్పించేసుకుంటాను. నాకొద్దయ్యా, నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ బిడ్డని తీసుకొచ్చి మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. ఇదిగో నీ మందిరంలో వదిలేసి వెళ్ళిపోతాను, ఆ బిడ్డ నీ కొరకేనయ్యా కదా. మరి తొందరపడిందో ఏం చేసిందో కానీ హన్నా ఈ మాటని దేవుని సన్నిధిలో పలికేసింది, ఈ మొక్కుబడి దేవుని సన్నిధిలో చేసేసింది. దేవుడంట హన్నా ప్రార్థన ఆలకించాడు, ఆమె మొక్కుబడిని దేవుడు గౌరవించాడు, ఆమెకి ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు కదా. ఇక నాకు కుమారుడు పుట్టేశాడు, గొడ్రాలనే పేరు నాకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దేవుడికి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నానండి, కానీ ఇప్పుడు ఇవ్వాలా, అంత అవసరమా అని హన్నా అనుకోలేదు. మాట ఇచ్చిన హన్నా ఆ మాట మీద నిలబడిందంట. మనం చూడండి, అక్కడ 27-28 వచనం చదువుకుందాం. అదే మొదటి అధ్యాయం 27-28 వచనం. విల్ రీడ్ వర్స్ 27 and 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. 28 కూడా చదువుకుందాం. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్టయితే హన్నా మాట ఇచ్చినట్టుగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి తన కుమారుని దేవునికి అప్పచెప్పేసింది. షీ వాజ్ ఎ వర్చువస్ ఉమెన్. నిజంగా యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడింది. దేవుడు తన గర్భాన్ని తెరిచాడు.
దేవుడు ఆమె చేసినది దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఇచ్చినది కనుక ఆ కుమారుడిని దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు. హీ వాజ్ ఎ మైటీ ప్రాఫెట్ శామ్యుయల్ కదా. సమూయేలు ప్రవక్తగా దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ఏమి ఒప్పందం చేసుకున్నావు? దేవుని సన్నిధిలో దేవా నీ కొరకు ఎలా నడుస్తాను, ఎలా జీవిస్తానని ఎన్నెన్నెన్నో మాటలు చెప్పావు. వాట్ హ్యాపెండ్? ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ నమ్మకత్వము? ఏమైపోయింది నీ ప్రార్థన జీవితము? ఏమైపోయింది నీ యథార్థత? ఏమైపోయింది నీ పరిశుద్ధత? నీ మాట మీద నువ్వు నిలబడలేదే సహోదరుడా, సహోదరి. ఒకవేళ నువ్వు మాట ఇచ్చి నిలబడినట్టయితే అది నీ ఎడల పాపంగా మిగిలిపోబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి సిన్ అట్ యువర్ పార్ట్. బహు జాగ్రత్త. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి మాటని ఏదైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. రిపెంట్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దేవా నీ సన్నిధిలో నేను మాట ఇచ్చి ఉన్నానయ్యా. దేవా ఈ రోజు నుంచి నేను అలా జీవిస్తాను. ఈ రోజు నుంచి నేను అలా నడుస్తాను. ఏ మాట నీకిచ్చానో ఆ మాట చొప్పున నేను జరిగిస్తానయ్యా. ఆ మాట చొప్పున నేను నడుస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకుందాం. లెట్ us all bow down before God. దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. మాట ఇచ్చాను కానీ తప్పిపోయానయ్యా. యెఫ్తా మాట ఇచ్చి నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను దాన్ని వెను తిరగనని యెఫ్తా చెప్పినట్టుగా దేవా నేను నడవలేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు నా యేసయ్యా. నేను మాట ఇచ్చి దాని ప్రకారంగా చేయలేదు కనుక అది నా ఎడల పాపంగా మారిపోయింది. అది నా ఎడల శాపంగా మారిపోయింది. ఈరోజు నా కుటుంబము కూలిపోతుంది, నా జీవితము కూలిపోతుంది, నా పరిస్థితులు క్షీణించిపోతున్నాయి. కారణము అది నా ఎడల పాపంగా మారిపోయింది. ప్రభువా ఈ రాత్రి నన్ను క్షమించు. మై ఫాదర్ ఫర్గివ్ మీ. నేను మాట ఇచ్చానయ్యా, ఇది ఈ రోజు నుంచి నేను వెను తిరగనయ్యా. ఐ విల్ నెవర్ టర్న్ బ్యాక్ లార్డ్. మాట ఇచ్చిన నేను నా చివరి శ్వాస వరకు నీ కొరకు జీవిస్తాను. లార్డ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. నీ కోసం బ్రతుకుతాను. నీకు బాప్టిజం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు అడుగుతాడు, శ్రమైనా కష్టమైనా మరణమైనా ఇరుకైనా ఏదైనా యేసయ్య కొరకు జీవిస్తావా అంటే ఏం చెప్తావు? బాప్టిజం తీసుకునే ముందు అయ్యా మరణమైన ఏదైనా కానీ యేసయ్య కొరకే జీవిస్తానంటావు. కానీ ఏం చేస్తున్నావు? పిరికి వాని వలె వెనక్కి వెళ్ళిపోతున్నావు. పేతురు అన్నాడు, అవసరమైతే నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను యేసయ్యా. ఓ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ గివ్ మై లైఫ్ ఫర్ యూ అన్న పేతురు యేసయ్యని పట్టుకుని తీసుకువెళ్తుంటే దూరంగా ఉండి వెంబడించాడంట యేసయ్యని. హీ వాజ్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఎ ఫార్ ఆఫ్ ప్లేస్. ఈరోజు అనేక మంది యేసయ్యకి దూరంగా ఉండి వెంబడిస్తున్నావు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పావు, నీకోసం మరణమైపోతానయ్యా అవసరమైతే అని పేతురులాగా మాట్లాడావు. కానీ నువ్వు కూడా యేసయ్యతో ఉన్నావని ఒక చిన్నది పేతురుని అడిగితే అంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలీదు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అంటే యేసయ్య ఎవరో నీకు నాకు తెలియదు అన్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నావు. పేతురులాగా బొంకేస్తున్నావు నువ్వు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి బహు జాగ్రత్త. నీ జీవితాన్ని సరిచేసుకో. పేతురు ఎప్పుడైతే కోడి కూసిందో యేసయ్య చెప్పిన మాటలు విని హీ క్రైడ్ బిటర్లీ.
బహుగా ఏడ్చాడు, బహుగా పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, మాట ఇచ్చాను కానీ నిలబడలేకపోయానయ్యా. సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా యేసయ్యకి మాట ఇచ్చి నిలబడలేదేమో, పేతురులాగా యేసయ్యని బొంకేసేవేమో. ఈ రాత్రి దేవుని సన్నిధిలో చెప్పు, యేసయ్యా నన్ను క్షమించు. యేసయ్య మరణించి 3వ దినము తిరిగి లేచి ఆ శిష్యులందరూ ఒక గదిలో తలుపు వేసుకుని భయంతో ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అందరూ శిష్యులు యేసయ్య దగ్గరికి ధైర్యంగా వచ్చారు, కానీ పేతురు యేసయ్యని ఎదుర్కోవడానికి కూడా ఆయన ముఖము చెల్లలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు ఇచ్చాడు, పెద్ద పెద్ద మాటలు పలికాడు, కానీ యేసయ్య ఎవరో తెలియదని బొంకేశాడు. బహుగా ఏడ్చాడు పేతురు. వాక్యము చెప్తుంది, హీ వెప్ట్ బిటర్లీ. బహుగా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య పేతురును మరలా దగ్గర తీసుకున్నాడు. పేతురు, నీవు బండవి, యు ఆర్ ద స్టోన్, నీ మీద నా మందిరాన్ని నేను కట్టబోతున్నాను. పేతురు, మాటిచ్చావు, నిలబడు. తను చివరిగా తన వృద్ధాప్యంలో కూడా పేతుని చంపేయడానికి వారు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని అప్పచెప్పేసుకున్నాడు, కానీ వెను తిరగలేదు. He stood for God. He gave his life for Jesus. సహోదరుడా, ఈ రాత్రి పేతురులాగా నువ్వు కూడా పశ్చాత్తాపడి, నా ప్రభువా, ఆ పేతురు లాంటి వాడని నేనే, పేతురు లాంటి దానని నేనేనయ్యా, నన్ను క్షమించు. నీ కోసం జీవిస్తాను, నీ కోసం బ్రతుకుతానయ్యా. మాట ఇచ్చాను, నేను వెను తిరగనయ్యా. యెఫ్తా వలే యెహోవాకు నేను మాట ఇచ్చాను, నేను నిలబడతాను. తన కుమార్తె అంటుంది, తండ్రి, యెహోవాకు నువ్వు మాట ఇచ్చావు కనుక వెన తీసుకోవద్దు. నువ్వు ఏది ఇచ్చావో దాన్ని చెల్లించే. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు యెఫ్తా ఒక కుమార్తె దేవునికి మాట ఇచ్చాడు. నా తండ్రి, నేను ఒక యవనస్తురాల్ని, నాకు ఎన్నో ఆశలున్నాయి, ఎన్నెన్నో డ్రీమ్స్ ఉన్నాయి, ఎన్నెన్నో కలలు నేను కనుక్కున్నాను. నన్ను మా నాన్నగారు ఇదిగో నన్ను దహన బలిగా అర్పించేస్తాడా, మా డాడీ పిచ్చోడైపోయాడా, ఈజ్ మై డాడీ మ్యాడ్ అని అనుకోలేదు. నువ్వు యెహోవాకి మాట ఇచ్చావు, వెనక్కి తీసుకోవద్దు నాన్నగారు. యు షుడ్ నెవర్ టేక్ ఇట్ బ్యాక్. ఇట్స్ ఓకే. నువ్వు ఏది ఇచ్చావో అది చెల్లించే. టుడే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సోదరి, నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పు. ఏదో నీ జీవితంలో జరిగిపోవాలని ఉద్రేకముతో కదా తొందరపడి దేవుని సన్నిధిలో ఏదో ఒప్పుకోవద్దు. జ్ఞాని వలె ప్రవర్తించు. మాట ఇచ్చావో వెనక్కి తీసుకోకుండా నిలబడు. దేవుడు నిన్ను గౌరవిస్తాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని సన్నిధిలో ఏ మాట ఇచ్చావు? What word did you give before God? అయ్యా, నీకు మాట ఇచ్చాను, నేను వెను తిరగనేసయ్యా. I will never turn back. నీ సన్నిధిలో మొక్కుబడి చేశాను ప్రభువా, నేను వెను తిరగనయ్యా. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఎన్నెన్నో సార్లు దేవుని దగ్గర ఒప్పుకున్నావు, బట్ ఎవ్రీ టైమ్ యూ బీన్ ఏ ఫెయిల్యూర్. పేతురులాగా ప్రతిసారి నువ్వు బొంకేస్తున్నావు. ప్రతిసారి యేసయ్య ఎవరో తెలియదన్నట్టుగా బహు దూరంగా ఉండి ఆయనను వెంబడిస్తూ వచ్చావు. ఈ రాత్రి వేళ సమయంలో పేతురు ఎక్కి ఎక్కి ఏడ్చాడు దేవుని సన్నిధిలో.
పీటర్ వెంట్ బిటర్లీ బిఫోర్ గాడ్. ఈ రాత్రి నువ్వు నేను కూడా ప్రభువా నన్ను క్షమించు నాయన, ఎన్నోసార్లు ఒప్పందం చేశాను, కానీ దాని ప్రకారంగా నేను జీవించలేకపోయాను. అయ్యో నా ప్రభువా, అది నా యందు పాపంగా మారిపోయిందయ్యా. ఇట్ హ్యాస్ బీన్ అ సిన్ ఆన్ మై పార్ట్ లార్డ్. నన్ను క్షమించు, నన్ను క్షమించు. మాట ఇచ్చి వెనక్కి తీసుకోనయ్యా, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను. ఈ రాత్రి దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు. యెఫ్తా జీవితాన్ని మా ముందు పెట్టావయ్యా. నీ సన్నిధిలో ఒప్పందం చేసినప్పుడు, నీ సన్నిధిలో మొక్కుబడి చేసినప్పుడు నువ్వు యెఫ్తాని గౌరవించి అమోనీయులను యెఫ్తా చేతికి అప్పచెప్పావు. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ నువ్వు సాధ్యం చేశావు. యెఫ్తా నీ సన్నిధిలో మాట ఇచ్చి వెను తిరగనన్నాడయ్యా. అలాంటి యెఫ్తాగా మమ్మల్ని మార్చు నా పరలోకపు తండ్రి. ఈ ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక్కొక్క యెఫ్తా లాగా నువ్వు మార్చు, ఒక్కొక్క కుమార్తె ఒక్కొక్క హన్నా లాగా మార్చు నాయనా. మాట ఇచ్చి దాని మీద నిలబడే బిడ్డలుగా మార్చు నాయనా. పేతురు వలె, దుడుకు పేతురు వలె అనేక సార్లు ఉద్రేకముతో మాట్లాడుతున్నాము అయ్యా, దాని ప్రకారంగా జీవించలేకపోయాము. మమ్మలను మన్నించు నా ప్రభువా. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు క్షమించి మరొక అవకాశాన్ని నువ్వు కలిగించు నా ప్రభువా. ఈ రోజు నుంచి నీ సన్నిధిలో ఏదో ఒప్పందము చేసి అది మేము నెరవేరుస్తాము నాయన. దాని ప్రకారంగా మేము నడుస్తాము ప్రభువా. ఈ రాత్రి మా మీదున్న ఆ పాపము ఏదైతే ఉన్నదో దాన్ని తుడిచివేయండి, దాన్ని తొలగించేయండి నాయన. Lord, we want to live according to the word what we have given to you. నా తండ్రి నీకు ఇచ్చిన మాట చెప్పున మేము నడుస్తాము, మేము జీవిస్తాము. అలాంటి కృప ప్రతి బిడ్డకి ఇచ్చి నాయన, వారి కుటుంబాల్ని, వారి జీవితాల మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి ఈ రాత్రి ప్రతి బిడ్డని దీవెన ఆశీర్వాదంతో నడిపించి నీ మహిమ పాత్రలుగా నువ్వు నిలబెట్టుకుని నువ్వు వాడుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రాత్రి ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నిశ్చయముగా దేవుని సన్నిధిలో ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. పేతురు వలె తరువాత పేతురు తన జీవితాన్ని, మనసును మార్చుకుని యేసయ్య కొరకు నిలబడ్డాడు. మనందరము కూడా అలా నిలబడి ఆయన మహిమలో సాగిపోవాలని ఈ రాత్రి దేవుడు మనని కోరుకుంటున్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ రాత్రి యు బీన్ బ్లెస్డ్. మీరు ఒకవేళ దీవించబడి ఉంటే ఈ మెసేజ్ మా యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరలా వినండి. గాడ్ విల్ స్పీక్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ. యేసయ్య కొరకు జీవిద్దాం, ముందుకు సాగిపోదాం. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక మా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.